హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటో ఎగ్ మసాలా చేయబోతున్నా. దానికి కావాల్సిన ఐటమ్ ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, లవంగాలు, ఎల్లుల్లి, చెక్క, ధనియాలు, జీలకర్ర, కారం, పెరుగు, ఉల్లిపాయ. దాని తర్వాత మనం టమాటోకి హోల్స్ పెట్టుకోవాలి. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత అన్నీ మనం అలా హోల్స్ పెట్టాక 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. 5 టమాటోకి 3 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేద్దాం. మిక్స్ అయ్యాక నేను ఇది పొంగడాలది తీసుకున్నాను. అందులో మనం టమాటోలకు అట్లా కట్ చేసుకున్నాం కదా, అవి ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. దాని తర్వాత మనం మిక్స్ చేసిన ఎగ్ లోపల స్టెప్ చేయాలి. దాని తర్వాత అది మూత పెట్టి 15 నిమిషాలు దాన్ని వదిలేద్దాం. ఇటు కడాయి పెట్టి ఆయిల్ వేసేద్దాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించి ఈ మిక్సీ జార్లో నేను ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండి కొబ్బరి, పెరుగు, కారానికి సరిపడా పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ రుబ్బేస్తున్నా. ఇటు ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను మిక్సీ చేసుకున్న మసాలా వేసుకున్నా. దాని తర్వాత ఉప్పు, పసుపు, ఇంకా కారం ఏమి వేయలేదండి. కారం వేయకుండా ఇంకా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. దాని తర్వాత నేను ఈ ఫ్రై చేసుకున్న టమాటోస్ కూడా దాంట్లో వేసేసా. చాలా ఎమ్మిగా ఉందండి, ట్రై చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే